ఆషాఢంలో అంటే ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఒకే చోట ఉండకూడదని మీరు వినే ఉంటారు. దానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒకే చోట ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు అంటే ఆషాఢ మాసం వచ్చేసింది. ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడలు అత్తవారింట్లో ఉండకూడదని అంటారు. అంతేకాదు పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు చేతులకు గోరింటాకు పెట్టుకోవాలనే ఆచారం కూడా హిందూ సంప్రదాయంలో ఉంది. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో భార్యాభర్తలు కలవడం వల్ల వాళ్ళకు బిడ్డలు పుట్టే సమయానికి వేసవి కాలం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎండవేడికి పుట్టే బిడ్డకి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి అనలేక అత్త కోడలు ఒక్కచోట ఉండకూడదని చెబుతారంట. ఇదే నిజానికి వాస్తవం. పెళ్ళైన దంపతులు ఒక చోట ఉండకూడదు, అలా అనకూడదని, అత్త కోడళ్ళు ఒకే చోట ఉండకూడదని మన పురాణాల నుంచి వస్తూనే ఉంది ఈ ఆచారం. ఓకే, ఇక గోరింటాకు విషయానికి వస్తే ఈ మాసంలో అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా గోరింటాకు పెట్టుకోవటం వల్ల అమ్మాయిలకి ఇన్ఫెక్షన్ రాదు. అంటే పని నుండి ఒత్తిడి, భారం, ఇవన్నీ అలసట తగ్గుతాయంట. అలాగే గోర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుందంట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.